చూశారు కదా! మళ్ళీ కొత్త వైరస్ అంట చైనాలో. 2020లో చూసాం. ఈసారి ఎలా ఉందంటే నిజంగా గిరీసులని ఏదో టపనే జరుగుతుంది. ఇంక ఎన్ని సార్లు భయపడాలని. బోర్డర్లు మూసేయండి, ఇచ్చేసేయండి మళ్ళీ కంగారు పడుతున్నారు. ఏదోటి జరుగుతుంది. ఇంకా అంతమాడు బతుకంత భయపడి ఒక అందుకు మంచిదేమో. అట్లీస్ట్ మనుషులకి ఎవరికీ పెద్దగా జీవితాల మీద హోప్ ఉండి బతుకుతున్నారని నేను అనుకోవట్లేదు కానీ వాళ్ళందరికీ ఇప్పుడు జీవితం మీద హోప్ అన్న వస్తుంది. బతకాలి అన్న తపన పెరుగుతుందేమో చూద్దాం. ఎన్నిసార్లు రా వైరస్, ఎన్నిసార్లు భయపెడతారు జనాలు, ఎన్నిసార్లు అందులో ముంచుతారు. ఏదో క్యాలిక్యులేషన్ వేసి దింపారు. అది మీకు వర్కౌట్ అయిందో లేదో, ఫార్మా వాళ్ళకి వర్కౌట్ అయిందో లేదంటే ఇండస్ట్రీస్లో వర్కౌట్ అయిందో ఎవరికైందో తెలియదు కానీ దాని ఉపయోగం ఇప్పుడు కనిపించట్లా. మళ్ళీ ఇంకోటి ఏదో మొదలెడుతున్నారు వీళ్ళు. అంటే దాని ప్రకారం నేర్చుకుని ఏమన్నా మొదలెట్టారు మళ్ళీ. ఏదో ఏడ ఉండి ఏం చేస్తే చిరాకు కూడా అవుతుంది. జీవితం మీద విరక్తి వచ్చి పనులు చేస్తున్నారు. ఏదో జరుగుతుంది. ఎడుగెడుగుడ్డు ఈసారి వ్యాక్సిన్ కూడా వేయించుకుంది. అంత చిరాకు వస్తుంది.